తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆర్టీసీ పోలీస్ విజిలెన్స్ అధికారులతో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్ని విభాగాల అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి భక్తులు సైతం తితిదే సలహాలు సూచనలను పాటిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని అదనపు ఈవో భక్తులను కోరారు. రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురం కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనానికి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులకు కూడా టీటీడీ అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది. వాళ్ళు వచ్చే పిలిగ్రిమ్స్ టీటీడీ చెప్పే సలహాలను సూచనలు పాటించి వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఏ రకమైన బర్డన్ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.